సాధారణంగా ఇటీవల సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకొని ఆనందించేవారు అధికమయ్యారు. ఇది పూర్తిగా వ్యక్తిగతం. అయితే పాలకులకు పేర్ల పిచ్చితో ప్రతి ప్రభుత్వ పథకానికి తమ పేర్లను లేదా బంధువుల పేర్లను పెట్టుకోవడం పరిపాటైంది. పేర్లు పెట్టుకున్న ప్రభుత్వ ధనం అదే ప్రజాధనం వృధా కాదు. ఇక రంగుల పిచ్చి, ఫోటోల పిచ్చికి వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని వైఎస్ జగన్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వృధా చేశారు. వైసీపీ అధినేత జగన్ కు ఉన్న ప్రచార పిచ్చి రాష్ట్ర ఖజానాను గుల్ల చేసింది. కోటి రూపాయలలో 10 కోట్లు కాదు, ఏకంగా 700 కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని జగన్ తన పేరు, ఫోటోల పిచ్చి కోసం వైఎస్ జగన్ ఖర్చు చేశారు. ఇక భూముల సమగ్ర సర్వే పేరిట కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా సర్వే కోసం 77 లక్షల గ్రానైట్ రాళ్లను తీసుకొచ్చి వాటిపై తన తండ్రి పేరు, తన పేరు చెక్కించుకున్నారు. ఈ సరదా తీర్చుకునేందుకు ఆయన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇవి చెరపడానికి మరో 15 కోట్లు ఖర్చవుతుంది. గతంలో రంగుల పిచ్చి కూడా ఇలాగే 5 ఏళ్ల పాటు నిరంతరాయంగా సాగింది. రాష్ట్రంలో ఎటు చూసినా జగన్ బొమ్మలు, వైసీపీ జెండా రంగులే. పంచాయతీ కార్యాలయాలు, ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయ భవనాలకు వైసీపీ పార్టీ రంగులు వేశారు. గతంలో 2020లోనే ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ రంగులు వేయడంపై హైకోర్టు తీవ్రంగా అభ్యంతరం చెప్పడం, ఆ తర్వాత వాటిని తొలగించమని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ రంగులకైన ఖర్చు 1000 కోట్లకు పైచిలుకు అని, ఇవి తొలగించడానికైన ఖర్చు మరో 700 కోట్లని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎక్కడ చూసినా వైసీపీ పార్టీ రంగులు, వైఎస్ జగన్ ఫోటో కనిపించాలని నియంతృత్వ పోకడలు తమను అధికారంలో శాశ్వతంగా ఉంచుతాయని నేతలు పూర్తిగా నమ్మారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు వరకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం రంగుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. 4 వారాల్లో రంగులు తొలగించాలని జగన్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రంగులు తొలగించుకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం చెప్పింది. కోర్టు అక్షంతలు వేసినా, తీర్పిచ్చినా మొక్కుబడిగా మమ అని పెంచేశారు. ప్రజలు వైఎస్ జగన్ రంగుల పిచ్చి తంతును గమనిస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీని శంకరగిరి మాన్యాలు పట్టించారు. కనీస ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వలేదు. అసెంబ్లీకి వెళ్లడానికి వైఎస్ జగన్ కు సిగ్గుగా ఉన్నట్లుంది. తాను అధికారంలో ఉన్న కాలంలో అసెంబ్లీ చేసిన ప్రవర్తన ఇప్పుడు ఆయనను కర్మ ఫలితంలా వెంటాడుతోంది. ఏది ఏమైనా వైఎస్ జగన్ ఫోటోలు, రంగుల పిచ్చికి ప్రజాధనం వేల కోట్లలో వృధా అయిందని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.